ఓకే, సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా వేదికపైకి శ్రీనివాస్ గారిని స్వాగతం పలుకుతున్నాము. చిట్టి గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే పమ్మిసాయి గారు, ముగ్గురిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అఫ్ కోర్స్ అనిల్ రావిపూడి గారి సినిమాలు అంటే శ్రీనివాస్ గారు చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉంటారు. అండ్ పమ్మిసాయి గారు టైమింగ్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు. అసలు ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన వెంకీ గారితో కలిసి పండించిన కామెడీ అదిరిపోయాయి. చిట్టి గారు వెల్కమ్ అండి, హార్టీ వెల్కమ్. సో ఎస్ శ్రీనివాస్ గారు. అందరికీ నమస్కారం అండి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు విక్టరీ వెంకటేష్ బాబు గారికి, అనిల్ రావిపూడి గారికి, దిల్ రాజు గారికి, శిరీష్ గారికి కృతజ్ఞతలతో కూడిన అభినందనలు. కృతజ్ఞత ఎందుకంటే మా స్థాయి నటుల్ని కూడా ఇందులో భాగస్వాములు చేసి మా కొత్త స్థాయి క్రియేట్ చేసినందుకు కృతజ్ఞతలు సార్. సార్ ఒక్క నిమిషం F2 మూవీ దగ్గరికి వెళ్తాను సార్. నేను ఒక్క నిమిషం సార్, ఎక్కువ వెళ్ళను సార్. ఒకే నిమిషం. F2 సినిమాలో నాకు వెంకటేష్ బాబు గారికి, తమన్నా గారికి పెళ్లి చేసే ఒక సీక్వెన్స్ ఇచ్చారు అనిల్ రావిపూడి గారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి నా వేషం కూడా హిట్ అయ్యి ఉన్న ఉద్యోగం పోయింది సార్. ఆ దెబ్బకి కలెక్టర్ ఉద్యోగం మానేసి హైదరాబాద్ వచ్చాను పెట్టించుకుని పెద్ద యాక్టర్ అయిపోదామని. పెద్ద సినిమాల్లో చిన్న వేషాలు, చిన్న సినిమాల్లో పెద్ద వేషాలు. సాగుతోంది భయం వేసేస్తుంది. మా ఆవిడ అడుగుతుంది, అదే F2 పట్టుకుని పోయావు ఏమైంది జీవితం అని. సో ఈ భయంలో భాగంగా నేను నటించిన ప్రతి సినిమాకి వెళ్తాను. ప్రతి సినిమాకి ఆ ఇంటర్వెల్లో ఎవరైనా గుర్తుపడతాడేమో ఆశతోటి ఆ ఇంటర్వ్యూలో బయటకు వచ్చి థమ్స్అప్ తాగుతాను సార్. ఫస్ట్ అయిపోతుంది, ఒక్కడు కూడా గుర్తుపట్టాడు. తర్వాత లిమ్కా, స్ప్రైటు, కాఫీ, టీ అన్నీ అయిపోతాయి. ఈ లోపల ఇంటర్వ్యూలో బెల్లం అవుతుంది, అందరూ నన్ను తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. ఒక్కడు కూడా పట్టించుకోడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఓ రోజు జరిగింది సార్, పక్క సీట్లో ఒకడు కూర్చున్నాడు. ఎవడూ పట్టించుకోవట్లేదు. 3 ఏళ్ళు అయిపోయింది, అందరూ కలెక్టర్లు అయిపోయారు, జీవితం ఇలా అయిపోయిందని భయం వేస్తుంది. కరెక్ట్గా వాడు నాకేసి చూసి, సార్ మీరు కమాన్ అంటున్నాను, నేను గుర్తుపట్టేశాడేమో అని. చాలా బాగుంటారు సార్ అన్నాడు. ఇదేంటి మన సినిమాలో ఆ పప్పా పాండే గారు ఆ జార్జ్ యాంటనీ తొడమీ చేసినట్టు వేస్తాడమని భయం వేసి నేను పక్క సీటుకి వెళ్ళి సర్దు కూర్చున్నాను సార్. ఇది నా ఇంటర్వ్యూల అనుభవం. అయితే మొన్న నేను నారాయణ గారు అమలాపురంలో ఈ సినిమాకి వెళ్ళాం. 552 మంది ఉన్నారు. నారాయణ గారు రచయితను గుర్తుపట్టరు పెద్దగా. నేను ఆయన పాపం రాసినదే లేదు. ఆయన తోసుకుంటూ నన్ను నా దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు సార్. ఈసారి నేను చెప్పాల్సి వచ్చింది, ఈయన నారాయణ గారు రచయిత, మన ఊరేం చెప్పాల్సి వచ్చింది. సో 400-500 సెల్ఫీలు ఇచ్చిన ఈ సినిమా స్టామినా అది. మాలాంటి మా స్థాయి నటులకు కూడా ఒక స్థాయిని కల్పించిన ఈ సినిమా స్టామినా ఇది. సో అదిదా మా విక్టరీ వెంకటేష్ బాబు గారి స్టామినా, అదిదా మా అనిల్ రావిపూడి గారి స్టామినా, అదిదా మా దిల్ రాజు అన్నయ్య, మా శిరీష్ అన్నయ్య గారి స్టామినా. ఇప్పుడు ఇంకొకటే ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను సార్. అనిల్ గారు మీకు ఒక గొప్ప కాంప్లిమెంట్ వచ్చినా చెప్పి నెక్స్ట్ ఒక లైన్ చెప్పేస్తాను. సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ సార్, అంటే ఆయన నాగార్జున యూనివర్సిటీలో 1940 నుంచి వచ్చిన ప్రతి సినిమా మీద ఆయన రివ్యూ రాశారు. చాలా గొప్ప మనిషి ఆయన, సినిమా ప్రేమికుడు, రిటైర్డ్ ప్రొఫెసర్, 80 ఏళ్ల మనిషి. ఆయన ఈ విమర్శల మీద రాస్తూ ఆయన ఒక మాట రాశారు. విజయవారి సంస్థల్లో కేవీ రెడ్డి గారి స్క్రీన్ ప్లే, ఆయన తయారు చేసిన పాత్రలు ప్రతి పాత్రకి ఒక ఔచిత్యం ఉండడం అనిల్ రావిపూడి గారిలో కనిపించిన ఒక మాట అన్నారు. నేను అది మొన్నే చెప్దాం అనుకున్నాను కానీ మీరు బిజీగా ఉన్నారు, ఫోన్ ఎత్తలేపాను. సో విజయ సంస్థ కేవీ రెడ్డి గారితో అనిల్ గారి స్క్రీన్ ప్లేని ఈ పాత్రలందరికీ ఔచిత్యం కల్పించడాన్ని పోల్చారు. సో ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులందరూ లాలించారు, శాసించారు, ప్రేమించారు, నవ్వుకున్నారు, మురిపించారు. ఫైనల్గా ఒక్కటే మాట, పోతారు, అందరూ పోతారు. మన సినిమా డైలాగే, ఎక్కడికి? సంక్రాంతికి వస్తున్నాం సినిమాకే పోతారు, వేరే సినిమాలకు పోరు. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. పమ్మిసాయి గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. మీకు నాకు ఇష్టమైనటువంటి హీరో, దాంతోపాటు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషితో పాటు యాక్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గత చిత్రాల్లో హాస్యం చాలామందికి ఆశ్రయం కల్పించింది. ఈ తరంలో హాస్యానికే ఆశ్రయం కల్పించినటువంటి దర్శకుల్లో అనిల్ రావిపూడి గారు ఒకరు. అటువంటి మనిషితో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన బాగుండాలి. నువ్వు నన్ను వచ్చే సినిమాలో వెంకటేష్ గారు చెప్పినట్టు అనిల్ గారు బాగుండాలి, బాగుంటారు కూడా. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు దిల్ రాజు గారికి, శిరీష్ గారికి నా యొక్క ధన్యవాదాలు. మిగతా నా తోటి ఆర్టిస్టులందరికీ కూడా నా కంగ్రాట్స్ అండ్ విషెస్ ఆల్సో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చిట్టి గారు ప్లీజ్. మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, వేదిక ముందున్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. సంక్రాంతికి వస్తున్నాం అన్నారు.
సంక్రాంతి పండగ అయిపోయినా సరే ఇంకా మా సంక్రాంతి వస్తున్నాం సినిమా పండగలు జరుపుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యుఎస్లో కూడా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయినందుకు, ఇందులో మా పాట అయినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇందులో అవకాశం ఇచ్చిన మా అనిల్ రావుపూడి గారికి, సపోర్ట్ చేసిన మా వెంకటేష్ గారికి, మా దిల్రాజ్ అన్న గారికి, శిరీష్ గారికి, హోల్ క్రూకి, మా కో ఆర్టిస్టులందరికీ ఆల్ ద బెస్ట్ అండి. హోల్ టీం అందరికీ, ఇంత సక్సెస్ అయిన బ్లాక్ బాస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ముగ్గురికి కూడా మమ్మల్ని ఈ సినిమాలో చాలా చాలా చక్కగా ఎంటర్టైన్ చేసినందుకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. సో సంక్రాంతికి వస్తున్నాం సినిమాని వీలైనంత తక్కువ కాలంలో ఇంత మంచి స్టాండర్డ్స్లో ఇంత మంచి క్వాలిటీ అవుట్పుట్తో మన ముందుకి ఈ సినిమా వచ్చింది అంటే దీని కెమెరా వెనకాల, తెర వెనకాల ఉన్నటువంటి టెక్నీషియన్స్ కాంట్రిబ్యూషన్ చాలా చాలా ఉంది అని చెప్పాలి. సో అంత రెనోవ్డ్ టెక్నీషియన్స్ కాబట్టి ఈ సినిమాని ఇంత చక్కగా మన ముందుకు తీసుకొచ్చారు. మరి ఆలస్యం చేయకుండా వాళ్ళనే ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. ముందుగా లెట్ మీ వెల్కమ్ ఏఎస్ ప్రకాష్ గారు ఆన్ టు ద స్టేజ్, ద ప్రొడక్షన్ డిజైనర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఏఎస్ ప్రకాష్ గారు. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన వండర్ఫుల్ సినిమాటోగ్రఫర్ సమీర్ రెడ్డి గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ తమిరాజ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్, ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. తమిరాజ్ గారు ప్లీజ్ వెల్కమ్. అలాగే సాయి కృష్ణ గారిని కూడా వేదిక పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. రైటర్ సాయి కృష్ణ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ ఆల్ దీస్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ బిహైండ్ ద కెమెరా. యా సార్, మైక్ ఎలాగూ తమిరాజ్ గారి చేతిలోనే ఉంది కాబట్టి స్టార్ట్ చేసేద్దాం. అందరికీ నమస్కారం. ఇంత బ్లాక్ బస్టర్ సినిమా అందించిన డైరెక్టర్ అనిల్కి, ప్రేక్షకులకి, హీరో వెంకటేష్ గారికి, ఐశ్వర్య రాజేష్ గారికి, ప్రతిష్టాత్మక నిర్మాణ చిత్ర సంస్థ దిల్రాజ్ గారు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ శిరీష్ గారికి అందరికీ శుభాకాంక్షలు. ఈ సినిమా అనిల్ 2 months బిఫోరే లాక్ చేసాడు. లాక్ చేసి డిఐ, సీజీ, డబ్బింగ్, ఆర్ఆర్ అన్నీ, అదే కాకుండా ప్రమోషన్ ఎలా ఉందనేది మీకు అందరికీ తెలుసు. దాన్ని కూడా తన భుజస్కంధాల మీద వేసుకుని ఎంతో బాగా చేశాడు. ఆ రిజల్ట్ ఈరోజు కనిపిస్తుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడే కనుక అర్జు గారు ఉన్నట్టయితే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రైటర్ అర్జు గారు అండ్ నాగ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్, అండ్ ఇప్పుడు సమీర్ సార్ మాటలు వినేద్దాము. సమీర్ రెడ్డి గారు, మీరు ఈరోజు చాలా మాట్లాడతానని ముందే ప్రామిస్ చేశారు కూడా. సార్ ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్. లైఫ్లో మొన్న ప్రీ రిలీజ్లో ఫస్ట్ టైం మాట్లాడాను. ఆ రోజు నా మార్నింగ్ 2 o'clock వరకు ఆ షివరింగ్ తగ్గలేదు నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు కూడా కొంచెం వస్తుంది, బట్ అలవాటు అయిపోయింది అనుకుంటా. ఈ సినిమా ఏంటంటే అనిల్ గారు చెప్పినట్టు ఆ రోజు కూడా చెప్పాను, బ్లాక్ బస్టర్ ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి అందరం బిలీవ్ చేసి ఆయనలో అందరం పని చేస్తున్నప్పుడు కూడా ఇది బ్లాక్ బస్టర్ అనుకొని పనిచేసాము. మెయిన్ ఏంటంటే అందరూ పక్కన నా యూనిట్ అంతా లైట్ మెన్లు కానీ, ఆర్ట్ డిపార్ట్మెంటు, ఈ అసిస్టెంట్ డైరెక్టర్సు ఎవరైనా సరే సీన్ జరుగుతుంటే ప్రతి వాళ్ళు నవ్వేవారు అనమాట. నేను కూడా ఒకసారి కెమెరా పట్టుకొని నవ్వి కెమెరా ఊగుతాను, ఒకసారి ఈ రైట్ హ్యాండ్ వదిలేసి లెఫ్ట్ హ్యాండ్తో కెమెరా పట్టుకునేవాడిని. సో చాలాసార్లు జరిగింది ఇట్లాగా. అది అక్కడే అర్థమైపోయింది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని. అట్లాగే థ్యాంక్ యూ టు వెంకటేష్ సార్ అండ్ ఐశ్వర్య అండ్ మీనాక్షి, దిల్రాజ్ సార్ అండ్ శిరీష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మేము నమ్మిన దాన్ని ఆడియన్స్ కూడా నమ్మి ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏఎస్ ప్రకాష్ గారు ఇప్పుడు మాట్లాడతారు సార్. వెంకటేశ్వర క్రియేషన్లో నాకు అవకాశం దిల్రాజు గారికి, శిరీష్ గారికి, అట్లాగే మా అనిల్ రావుపూడి గారికి, హీరో వెంకటేష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంత బ్లాక్ బస్టర్ హిట్లో నేను భాగస్వామి అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం
ఇంత బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు అందరికీ నా తరపున మా యూనిట్ తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రిలీజ్కి బిఫోర్ ఈవెంట్లో ఎప్పుడు మాట్లాడిన మా సమీర్ గారు నేను ఇప్పుడు కూడా మాట్లాడాలనుకున్నాం. అంటే షూటింగ్ జరుగుతున్నంతసేపు ఆ లొకేషన్లో ఉండే ఆ ఎనర్జీ కానీ అందరూ ఎంజాయ్ చేసే విధానం చూసి మాలో తెలియని ఏదో కాన్ఫిడెంట్ వచ్చేసింది. అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నామా అనిపించింది ఫస్ట్ ప్రీ రిలీజ్ ముందు. తర్వాత చూస్తుంటే ఆ రోజు ఏమవుతున్నారో సమీర్ గారు అందరూ కూడా ఇది బ్లాక్ బస్టర్ కాదు డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుందని, అంతకంటే ఎక్కువ విజయాన్ని చేకూర్చినందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు ఈ హిట్ ఇటువంటి హిట్ చాలా అవసరం. సో మంచి టైంలో మంచి హిట్ వచ్చినందుకు ఇంతలాగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అట్లాగే అనిల్ గారు ఈ సినిమా జరుగుతున్నంతసేపు కూడా మేము ఏంటో తెలియదు, ఫస్ట్ డే నుంచి కూడా ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నాను. మీరు అది చూసుంటారు ఆ క్లిప్పింగ్స్లో. చూస్తుంటే డైరెక్టర్ గారితో పాటు టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఎవరు పడితే వాళ్ళు ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను గతంలో ఒకసారి బొమ్మరీలు షూటింగ్లో చూశాను ఇది, తర్వాత ఇప్పుడు చూశాను. అప్పుడు కూడా ఇది డెఫినెట్గా 100% హిట్ అవుతుంది అప్పుడు అనుకున్నాం. చాలా తర్వాత ఒక కామెడీ సీన్ చూస్తుంటే లొకేషన్లోనే అందరూ ఎంజాయ్ చేస్తుంటే దాని రిజల్ట్ అప్పుడే మాకు తెలిసిపోయింది. అందుకే మ్యూజికల్ ఫంక్షన్ రోజు మీరు చెప్పింది ఇది కంపల్సరీ హిట్ అవుతుందని. ఇంత మంచి హిట్ చేసిన మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే మా హీరో వెంకటేష్ గారికి థ్యాంక్ యూ చెప్పుకున్నాం. అట్లాగే మా హీరోయిన్స్ ఐశ్వర్య గారు, మీనాక్షి గారికి, అట్లాగే దిల్ రాజు గారు, శిరీష్ గారికి, మీ తోటి ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అట్లాగే నా ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైటర్స్ ముగ్గురిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ సమీర్ గారు, ఎస్ ప్రకాష్ గారు అండ్ అమిరాజ్ గారు ప్లీజ్ కూర్చోవచ్చు. అండ్ ఎస్ రైటర్స్ మాట్లాడే ముందు మురళీధర్ గౌడ్ గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మురళీధర్ గౌడ్ గారు ప్లీజ్ వెల్కమ్. ఈసారి మంచి గోదావరి యాసతో కూడా ఆయన అదరగొట్టేశారు. సూపర్ కాంబినేషన్ వెంకీ గారితో. సో వెల్కమ్ అండి. అండ్ అఫ్కోర్స్ అవసరాలు శ్రీనివాస్ గారు ఇప్పుడే ఇక్కడికి వచ్చేసారు, వారికి కూడా వెల్కమ్ చెప్దాము. అంత తక్కువ టైంలో కూడా ఇన్ని వేరియేషన్స్ ఇచ్చారు ఆయన. సో ప్లీజ్ వెల్కమ్. సో ఎస్ సాయి గారు ముందుగా మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ మా చాలా థ్యాంక్స్. మేము చెప్పాం ఈ సినిమా చూస్తే మీరు బాగా నవ్వుకుంటారని. అలాగే బాగా నవ్వుకుని ఇందాక వీడియో చూస్తుంటే మీ నవ్వులు కానీ అన్నీ మాకు బాగా కనపడినాయి. ఇంకా చెప్పాలంటే అనిల్ నా ఫ్రెండ్. వాళ్ళ ఫ్యామిలీ తర్వాత దగ్గరగా చాలా ఇయర్స్ అతని దగ్గరగా చూసిన వ్యక్తిని బహుశా నేనేమో. ఐ వాంట్ టు సే సంథింగ్ దట్ అనిల్ని అందరూ కామెడీ సినిమా తీస్తాడు, ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తాడు అని అంటారు. బట్ తన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు సినిమా దాకా ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మెసేజ్ చెప్పాలి, ఏదో ఒక విలువ చెప్పాలి, అలాంటి వాటి కోసం బాగా ట్రై చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, పటాస్లో ఒక పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీ ఎలా పెర్ఫామ్ చేయాలి, తన ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఎలా పెర్ఫామ్ చేయాలని చెప్పాడు. సుప్రీంలో వయసుకి సంబంధం లేదు, ఒక చిన్నపిల్లాడ ఎంతోమందికి హెల్ప్ చేయాలంటే ఒక చిన్నపిల్లాడైనా పర్వాలేదు మనం మనసుతో చేయాలని చెప్పాడు. 3 F2 రాజా ది గ్రేట్, ఒక ఏబుల్డ్ పర్సన్స్ ఏబుల్డ్ పర్సన్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా లైఫ్ మనకన్నా అన్నీ కరెక్ట్గా ఉన్న వాళ్ళకన్నా వాళ్ళు ఎలా గట్టిగా ఉంటారు లైఫ్లో, వాళ్ళ వల్ల మనం ఏం నేర్చుకోవాలి అని చెప్పాడు. తర్వాత F2 ఒక మొగుడు పిల్లల మధ్య అనుబంధం ఎలా ఉంటుంది, ఈ మధ్య ఎలా ఉంది, ఎలా ఉండాలి అని బాగా చెప్పాడు. నాకు తెలిసి F2కి ఎక్స్ట్రాడినరీ సక్సెస్ కారణం కూడా సెకండ్ హాఫ్లో నాజర్ గారు చెప్పే సీన్. అంటే అందరూ కామెడీ 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 అని చూస్తారు, కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఎమోషన్స్ కూడా లోపల వాళ్ళ మైండ్లో ఉంటాయి. తర్వాత సర్లేరు నీకెవరు, ఒక ఆర్మీ మ్యాన్ దేశం కోసం ఎంత కష్టపడుతున్నాడు, ఏంటి వాళ్ళు చేస్తున్న ఇదేంటి అనేది మొత్తం చెప్పాడు. నెక్స్ట్ F3 డబ్బు వాల్యూ, అంటే ఎక్కువ అత్యాసపడితే ఎలా ఉంటుంది, డబ్బుకి వాల్యూ ఇస్తే ఎలా ఉంటుంది అది చెప్పాడు. తర్వాత భగవంత్ కేసరి ఆడదంటే ఆట బొమ్మ కాదు పరాశక్తి అని చెప్పాడు. ఇప్పుడు ఇది సంక్రాంతికి వస్తున్నాం, ఒక గురువు గారి గొప్పతనాన్ని, గురువు గారిని మనం ఎలా చూడాలి అని వెంకటేష్ గారు చెప్తుంటే 100% ఉన్న జనాలందరూ ఎంత నవ్వుకున్నా సరే ఓకే మనం నవ్వామని. ఒక పెద్ద హీరో ఒక గురువు గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా 100% మా గురువుగారు ఎక్కడుండి ఉంటారో అని ఒక క్షణమైనా ఆలోచించుంటారు. అలాంటివన్నీ తన సినిమాల్లో చెప్తూ ఉంటాడు. నాకు ఎందుకంటే మేము స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఈ సినిమాలో ఏదో ఒకటి ఉండాలరా మనం చెప్పాలరా అంటున్నప్పుడల్లా ఓహో ఎంటర్టైన్మెంట్ గురించి ఎంత ఆలోచిస్తాడో
ఇలాంటి పాయింట్ల గురించి కూడా బాగా ఆలోచిస్తాడు. సో ఐ థింక్ హీఈస్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్, హీఈస్ హోల్సమ్ డైరెక్టర్. అంటే సొసైటీకి కూడా ఏం చెప్పాలి అనేది కూడా ఎక్కువసేపు ఆలోచిస్తాడు. సో థ్యాంక్ యూ అనిల్, నీతో ఈ జర్నీ చేస్తున్నప్పుడు నీ గురించి నాకు బాగా ఎక్కువ తెలిసేది నాకు తెలిసి నాకే. అండ్ ఆల్సో ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు గారికి, శిరీష్ గారు అయితే సెట్లో ఉండి కూడా ప్రతి సీన్ చూసి బాగా నవ్వుతూ ఉంటారు. అండ్ ఐశ్వర్య రాజేష్, నేను తనతో చెప్తా ఉంటాను, ప్రతి గోదావరి జిల్లా వాళ్ళు ఈ అమ్మాయిని మా పిల్ల అని అనుకుంటారు అని చెప్పేవాడు. నిజంగా అది 100% అది ట్రూ. అది తను అంత బాగా యాక్ట్ చేసింది. ఇంకా బుడ్డోడు, ఇంకా అతని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, జనాలు బాగా చెప్పేస్తున్నారు. అండ్ ఫైనలీ మా వెంకటేష్ గారు, ఆయనతో అనిల్ ఎలా 3 సినిమాలు చేశాడో 3 సినిమాలు నేను కూడా అలాగే ట్రావెల్ చేశాను. ఆయన ఎనర్జీ కానీ ఏదైనా సరే, ఒక సినిమా అద్భుతంగా ఆడింది అంటే 100% హీరో మనకి వెనకమాల నుండి పుష్ చేయటం ఎంత గొప్పగా చేశారంటే ఈ సినిమాకి, తన ఎనర్జీని అంతా ఇచ్చి ఈ సినిమాని అద్భుతంగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనలీ నా పక్కన టెక్నీషియన్స్కి, రైటర్స్కి, అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ, హూ వర్క్ వెరీ హార్డ్ ఫర్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్స్ అగైన్ ఫైనలీ టు ద ఆడియన్స్ టు గివ్ us a great success. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అజ్జు గారు మాట్లాడతారు ఇప్పుడు. హాయ్ ఎవ్రీబడి. హాయ్ అంటే హగ్ ఇవ్వమని కాదు, హిట్ ఇచ్చామని. జనరల్లీ సినిమా రిలీజ్ అవ్వగానే అందరూ టాక్ ఏంట్ అంటారు. ఈ సినిమాకి మాత్రం అందరూ మామ టికెట్లు ఇప్పిరరే అంటున్నారు. ఎక్కడ టికెట్లు దొరకట్లేదు అన్న. మనం అనుకున్న 200 crores గుర్తుంది కదా, పక్కా కన్ఫర్మ్. అది నాకు గిఫ్ట్ ఇస్తా అన్నారు అన్న. అన్నిచ్చిన రెమ్యునేషన్ పార్టీలకే అయిపోతుంది. సో విక్టరీ వెంకటేష్ గారు, మా మదర్ గ్రేట్ ఫ్యాన్, నేను గ్రేట్ ఫ్యాన్. థియేటర్లో అందరు చెప్తున్నారు. 1 year బ్యాక్ స్టార్ట్ అయింది ఈ జర్నీ. ఫస్ట్ మాకు సైన్ అయింది మీనాక్షి గారు. ఆ రోజు చాలా ఎగ్జైట్ అయిపోయి మీనాక్షి గారి క్యారెక్టర్ పేరు అదే చెప్పాం. థ్యాంక్ యూ మీనాక్షి గారు ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్. నెక్స్ట్ భాగ్యం క్యారెక్టర్ వీఆర్ రియల్లీ యాజ్ ఎ టీమ్ వీఆర్ టెన్స్. ఎందుకంటే అనిల్ అన్న చేసే పర్ఫార్మెన్స్ ఎవరు మ్యాచ్ చేస్తారు, మళ్ళీ చాలా సటిల్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలన్నప్పుడు ఐశ్వర్య రాజేష్ గారు మీరు దొరకడం మా భాగ్యం నిజంగా. లైక్ మీరు ఎంత పాప్ కల్చర్లోకి వెళ్ళిపోతారంటే రేపు పొద్దున అందరూ భార్యలు కూడా ఏంటి అరంగేట్రం చేశారు చిన్నరాజు భాగ్యం కోసం, నువ్వు నా కోసం ఏం చేసావు, బిందె నీళ్ళు కూడా తీసుకురాలే, ఇలా మాట్లాడుతుంటారు రియల్ లైఫ్లో. నువ్వేంటే భాగ్యంలాగా నన్ను అనుమానిస్తున్నావు అని చెప్పి స్టార్ట్ అవుతూనే ఉంటుంది. చాలా పాప్ కల్చర్లోకి డీప్గా వెళ్ళిపోయింది ఈ సినిమా. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే విక్టరీ వెంకటేష్ గారి దగ్గర ఎంత సూపర్ పవర్ ఉందంటే, జనరల్లీ పాపం లేడీస్ బయటికి రావాలంటే హోమ్ మేకర్స్ ఏదో పెద్ద ఈవెంట్ ఉంటే తప్ప రెడీ అయ్యి రాలేరు. అలాంటి వాళ్ళని థియేటర్కి తీసుకురావడం ఈజ్ ఎ గ్రేట్ సూపర్ పవర్. అండ్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళ హస్బెండ్స్ వస్తున్నారు. ఎందుకురా ఈ ఆడోళ్ళకి నచ్చుతున్నాడు, వెంకీలాగా ఉండాలిరా అని అదొక ప్రెషరు. 20 years బ్యాక్ ఉన్నట్టే ఇంకా ఉండడం ఇంకో ప్రెషర్ యూత్కి, ఇలా మెయింటైన్ చేయాలని. సో ఒక చంద్రుడు ఉన్నప్పుడు వేవ్స్ ఎలా వెళ్తాయో అలా నేను చూసి ఆ స్క్రీన్ మీద ఆయన ఉన్నప్పుడు ఇట్లా వేవ్స్ ఉన్నాయి థియేటర్లో నవ్వుతూ జనాలు. అండ్ క్రియేటింగ్ సటిల్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. అది ఎంత మేమ్స్లో ఈ కల్చర్ వెళ్ళిపోతుంది అంటే వెంకీ గారి ఎక్స్ప్రెషన్ ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే నార్మల్ కేఫ్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి తెలియదు నేను ఈ సినిమా రైటర్ అని, పక్కన మాట్లాడుతున్నారు, అబ్బా ఏం నవ్వుపిచ్చాడు రా వెంకీ, ఏముందిరా సినిమా అని. అరే ఇది కదా రియల్ వరల్డ్, మన వాళ్ళందరూ ఫోన్లో చూసుకుని దిస్ ఈజ్ ద వరల్డ్, ఈ ట్వీట్స్ ఇవే, దీని నుంచే మనం అనలైజ్ చేస్తుంటాం మూవీ. దట్ కెన్ బి మ్యానిపులేటెడ్. బట్ ట్వీట్స్తో సంబంధం లేకుండా కోట్లు తెచ్చే అతను మా అనిల్ రావుపూడి అన్న థియేటర్లో గ్యారంటీ. ఎందుకంటే ఒకరిని నిలబెట్టి హ్యూమిలియేట్ చేయడం ఈజీ, ట్రిగర్ చేయడం ఈజీ. నువ్వు జోక్ చెప్పరా అంటే ఈజీ కాదు, ఒకటి చెప్పలేడు. వైట్ పేపర్ ఇచ్చి జోక్ రాయిరా అంటే ఈజీ కాదు. మేము యాజ్ ఎ రైటర్స్ మాకు నెక్స్ట్ పంచ్ తెలిసి కూడా స్క్రీన్ మీద చూసినప్పుడు నవ్వు వచ్చిందంటే దట్స్ ద పవర్ ఆఫ్ ఎ డైరెక్టర్. కామెడీ తీయడం ఈజ్ ఎ సీరియస్ బిజినెస్, అంత ఈజీ కాదు. కొన్ని పేపర్ మీద ఉండవు. వెంకీ గారిని మీనాక్షి తీసుకెళ్తుంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్తారు. తర్వాత ఆవిడకి అరంగేట్రం అప్పుడు గజ్జలు పెడుతుంటే ఆవిడ ఒక ఐబ్రోతో చేస్తారు. ఇవన్నీ పేపర్ మీద ఉండవు. అనిల్ అన్న డైరెక్ట్ చేయడం కామెడీ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో యాజ్ అ రైటర్ ఐ కెన్ టెల్ పేపర్ మీద ఉన్నది ఆయన ఎంత ఎన్హాన్స్ చేస్తారో. అండ్ ఆంధ్ర సైడ్ అయితే చైర్లు వేస్తున్నారంట థియేటర్లో, ఎక్స్ట్రా చైర్స్. అనిల్ అన్నకు పెళ్ళి కాకపోయి ఉంటే చాలా సంబంధాలు కూడా వచ్చాయి ఈ పాటికి. బట్ నాకే చాలామంది ఫోన్ చేశారు గర్ల్స్, నెంబర్ అడిగితే నేను ఇయ్యను, అన్నం కాపాడుకోవాలని చెప్పా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. నువ్వు అసలు ఇప్పుడైతే సిమెంట్ అయిపోయింది పొజిషన్. అండ్ చాలామంది దిల్ రాజు గారికి బాగా డబ్బులు వచ్చాయి, శిరీష్ గారికి డబ్బులు వచ్చాయన్నారు. డబ్బులు స్టేజ్ దాటేశారు వాళ్ళు. ఎందుకంటే
బలిసినోళ్ళకి గొప్పోళ్ళకి తేడా ఏంటంటే డబ్బులు ఉంటే బలిసినోళ్ళు, పంచేటోళ్ళు గొప్పోళ్ళు. వీళ్ళు గొప్ప ప్రొడ్యూసర్స్. వీళ్ళకి డబ్బులు వస్తే పని కల్పిస్తారు నాలాంటి రైటర్స్కి చాలామందికి. సో ఇలాంటి గొప్పోళ్ళకి డబ్బులు రావడం వెరీ వెరీ హ్యాపీ. బికాస్ ఎవ్రీ మార్నింగ్ దిల్ రాజు గారు వేక్సప్ విత్ ఎన్ ఇంటెన్షన్, ఈరోజు ఆడియన్స్ని ఎగ్జైట్ చేయాలని, అంతే. ఈరోజు ఇంత సంపాదించి అట్లుంటుంది ఆయనకి. సో ఆ ఇంటెన్షనే యూనివర్స్ తిరిగిచ్చిందని నేను గట్టిగా నమ్ముతున్నా. అండ్ ఫైనలీ ఐ వాంట్ టు సే దట్ అందరూ హిట్ అయిపోయింది అంటున్నారు. ఇది హిట్ అయిపోలేదు, హిట్ అయి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే 10 years డౌన్ ద లేన్, 5 years డౌన్ ద లేన్ బాగా కష్టపడి వచ్చినోడు, అరే బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ పెట్టరా, సంక్రాంతికి వస్తున్నాం అంటాడు. అరే నువ్వేంద్ర బుల్రాజులాగా మాట్లాడుతున్నావు అంటాడు. ఇది కల్చర్లోకి వెళ్ళిపోతుంది. మనం 10 years యానివర్సరీలో మాట్లాడతాం ఇవన్నీ. అండ్ దీని నుంచి హయ్యర్ పర్స్పెక్టివ్ నాకు ఏమనిపించిందంటే, చార్లీ చాప్లిన్ అన్నట్టు ఇన్ క్లోజప్ ఇట్ ఈస్ ట్రామా, ఇన్ లాంగ్ షాట్ ఈస్ హ్యూమర్ అంటారు. అంటే క్లోజ్లో ఉన్నప్పుడు మనకు చాలా టెన్షన్గా ఉంటుంది, దూరం నుంచి చూస్తే నవ్వు వస్తుంది. వాళ్ళంతా టెన్షన్ పడుతున్నప్పుడు మనం దూరం నుంచి చూస్తే అందరం నవ్వాం కదా. మన లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం డిస్టెన్స్ తీసుకుని అది నవ్వుతే ఐ థింక్ వీ కెన్ గెట్ త్రూ లైఫ్. లైక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ అ గుడ్ థింగ్. థ్యాంక్ యూ. ఫైనల్లీ లవ్ యూ బావా వెంకటేష్ గారు, లవ్ యూ బావా. అండ్ సంక్రాంతికి వచ్చేసాం, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మింగేసాం. థ్యాంక్ యూ. సూపర్ అజ్జు గారు. నాగ్ గారు ప్లీజ్. హాయ్ అండి. నేను రిలీజ్ షో మా భీమవరంలో 3 షోస్ చూశాను సార్ వరుసగా. హిలేరియస్ రెస్పాన్స్. యాక్చువల్గా పండగ అంటే మా ఏరియాలో ప్రయారిటీ కోడిపందాలండి. ఈసారి కూడా కోడిపందాలకు వెళ్ళారు. కాకపోతే ఎప్పుడు వెళ్ళారంటే సంక్రాంతికి వస్తున్నాం, టికెట్లు దొరకకపోతేనో చూసేసిన తర్వాత వెళ్ళారు. అయితే పండగ అంటే ఆడపిల్ల పుట్టింటికి వస్తే తనకు నచ్చిన బంగారం కానీ చీరలు కానీ కొని తల్లిదండ్రులు పెడితే తన ముఖం కలకల్లాడిపోద్ది. కానీ ఈసారి సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసి ఈ ఆడపడుచుల ముఖాలన్నీ సినిమా చూసి బయటకు వస్తుంటే అంత కలకల్లాడిపోయినాయండి. అమ్మ పండగ అయిపోలేదమ్మా, ఇంకా ఉంది, మీరందరూ చూసిన వాళ్ళు చూడని వాళ్ళు మళ్ళీ 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 వచ్చి మేము పెట్టే నవ్వుల సారిని తీసుకుని వెళ్ళండి ఈసారి. యాక్చువల్గా సార్ మీరు ఏం చేశారంటే సార్, అనిల్ సార్ ఈసారి ప్రయారిటీస్ మార్చేశారు సార్. యాక్చువల్గా ఇప్పుడు దాకా ఉన్న ప్రయారిటీస్ అన్నీ వేరే ఉండే, పేకాట, కోడిపందాలు ఇవన్నీ. ఈసారి సంక్రాంతికి వస్తున్నాం ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. వెయిటింగ్ సార్ అక్కడ మొత్తం జనం అందరూ. తర్వాత ఈ సినిమాకి రైటింగ్ టీంలో పనిచేయడంతో పాటు ఇందులో ఒక కీ రోల్ వేసాను సార్. అంటే కంగారు పడకండి, కీ రోల్ అంటే పెద్ద రోల్ కాదు. సార్కి వెంకటేష్ సార్కి ఒక కీ ఇచ్చి వెళ్ళిపోతాను నేను అందులో. సో అందుకే కీ రోల్ అన్నా. అండ్ మన వెంకటేష్ సార్కి, మేడంకి, అనిల్ సార్కి, శిరీష్ సార్కి అండ్ దిల్ రాజు సార్కి, సార్ మీకు ఎప్పటికీ ఆనందం ఒంటరిగా మీతో ఉండాలి సార్. కష్టం అనేది మీ వైపు రావడానికి కూడా ఇష్టపడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సాయానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అండ్ నన్ను సపోర్ట్ చేసిన మా రైటర్స్ నారాయణ అన్న, అరుణ్ సార్, ఉపేంద్ర అన్నకి అండ్ మా డార్లింగ్ అజ్జు అండ్ సూరన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగ్ గారు. రైటర్స్ ముగ్గురిని కూడా ప్లీజ్ యూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్. ఓకే, సో ఇప్పుడు మురళీధర్ గౌడ్ గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. పండగ సందర్భంగా మాకు ఒక మంచి విజయవంతమైనటువంటి ఆనందాన్ని అందించినందుకు ప్రేక్షకులందరికీ నా మనస్ఫూర్తిగా మా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ సినిమాలో ఒక మంచి పాత్ర ఇచ్చి నన్ను నా మీద నమ్మకాన్ని సారించినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. అనిల్ రావుపూడి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. హీరో వెంకటేష్ గారికి, ఐశ్వర్య రాజేష్ గారికి, నిర్మాతలు రాజు గారికి, శిరీష్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.